వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4,500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 అక్టోబర్లో 18వ తారీఖు మన యొక్క గురువు గారు అతిచారంతో ఒక 40 నుండి 41 రోజుల పాటుగా కర్కాటక రాశిలోకి ప్రవేశించి మరలా కొన్ని రోజులు ఆ మిథున రాశిలోకి వక్రీకరించి అటు పిమ్మట మళ్ళీ మిథున రాశిలోకి రావడం. సో దీనివల్ల ఈ 12 రాశుల వారికి ఈ అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి శుభ అశుభాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గ్రహచారము గోచారము గురించి అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే గోచారంలో ఉన్నటువంటి పేరు గ్రహచారంలో కూడా ఆ నామముతోనే ఉంటుందా, మీ యొక్క జన్మనామము బట్టి మీ వ్యవహారిక నామం ఉందా, లేదు మీ జన్మనామం వేరే ఉంది వ్యవహారిక నామం వేరే ఉంది అన్నప్పుడు వ్యవహారిక నామం ప్రకారంగా వచ్చినటువంటి రాశి బట్టి కొన్ని అశుభాలు జరుగుతూ ఉంటవి. మరి జన్మనామం ప్రకారంగా వచ్చేటువంటి ఆ యొక్క ఏలినాటి శని, అష్టమ శని, షష్టమ గురువు వీటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి ఏది మనం చూసుకోవాలి, మరి ఏ ప్రకారంగా ముందుకు వెళ్ళాలి? ఎందుకంటే మేషరాశి గురించి చెప్పేవారు ఉన్నారు, మిథున రాశి గురించి చెప్పేవారు ఉన్నారు, మకర రాశి గురించి, అందరూ రాశుల గురించి చెప్తూ ఉన్నారు, సంతోషమే. కానీ ఇందులో మీకు ఏది కనెక్ట్ అవుతూ ఉన్నది, మీరు దేనిని బేస్ చేసుకొని చూసుకోవాలి? ఫలానా రాజు అంటే తులారాశి చూసుకోవాలా, మరి తను జన్మించినటువంటి సమయానికి మేషరాశి అయితే అశ్విని నక్షత్రం అయితే అది చూసుకోవాలా, మరి ఏమిటి అనేటువంటి క్లుప్తమైన విషయాల కోసం తప్పకుండా నా వీడియోస్ను ఫాలో అవుతూ ఉండండి. మరి ఈ యొక్క అక్టోబర్ నెలలో మనకు ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఆల్ ద బెస్ట్. కుంభరాశి వారికి అక్టోబర్ 15వ తారీఖు నుండి ఒక 41 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గతంలో మీరు చేసుకున్నటువంటి మంచి చెడు ఇప్పుడు మీకు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇది గమనించుకోండి. విపరీతమైనటువంటి అప్పుల బెడద, లేదా మనం పనిచేసే చోట మనల్ని డైరెక్ట్గా వెళ్ళిపో అని చెప్పి అనేటువంటి పరిస్థితులు, అలా అనకున్నా అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసేటువంటి సందర్భాలు, అప్పులు చేయాలి అనేటువంటి ఆలోచన రావడము, అప్పులకై ఎదురు చూడడము, బ్యాంకు లోన్స్ పెట్టడము, అదేవిధంగా కొంత పని చేసే వర్క్ చేసే చోట వ్యాపారంలో కొన్ని నష్టాలు ఏర్పడము, ఇంకను కొంతమేర సామాజిక సేవలో మునిగి తేలడము వారికి బాగా ఉంటుంది. సామాజిక సేవ చేసేటువంటి వారు ఏమీ ఆలోచించరు, జస్ట్ సేవ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు తిరుపతిలో సేవ చేసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆ విధంగా సేవకు వెళితే బాగుంటుంది అనే విషయము. ఎందుకంటే చక్కటి సంపద, అదేవిధంగా చక్కటి పుణ్యాన్ని మూటగొట్టుకున్నటువంటి మీకు కొన్ని తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల మూలకంగా కర్మ అనేటువంటిది అనుభవించాల్సి వచ్చేటువంటి క్షణాలు అని చెప్పుకోవచ్చును. అది అందరికా అంటే సా, సి, సూసే అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు, అదేవిధంగా నెంబర్ ఎస్, ఓన్లీ ఎస్తో మొదలయ్యేటువంటి పేర్ల వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక కోర్టు కేసులు కూడా అయ్యేటువంటి పరిణామాలు ఉన్నవి, జాగ్రత్త. చెక్ బౌన్స్ లైక్ అలాంటివి గట్టిగా ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి అవకాశాలు ఉన్నవి. విపరీతమైనటువంటి ఖర్చులు గోచరిస్తూ ఉన్నవి. దీనికి తోడు మీ బంధువర్గంతో కూడా కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. జాగ్రత్త అని చెప్పవచ్చును. అదేవిధంగా ఉద్యోగంలో మార్పిడి, అనూహ్యమైనటువంటి కొన్ని ఆపదలు, అదేవిధంగా రాజశిక్ష అంటే మనం పనిచేసే చోట మన బాసే రాజు కనుక అతని నుండి కొన్ని మనకు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురు చూసేటువంటి సందర్భాలు,
దీనికి తోడు బంధుమిత్రులతో కూడా మనస్పర్ధలు ఏర్పడేటువంటి పరిస్థితి, సొంత అన్నదమ్ములతో అక్క చెల్లెలతో కూడా కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో జాగ్రత్త అని చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కొంతమేర ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వీరు ఉద్యోగం వెతుక్కోవాలి అని అనుకుంటే ఒక 1.5 మంత్ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. 1.5 మంత్ తర్వాత గురు అతిచారం అనేటువంటిది వెనక్కి వెళ్ళి దృష్టి దోషం అనేటువంటిది తక్కువ అవుతుంది. దీనివల్ల ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి, ఇది గమనించుకోండి. అదేవిధంగా అబద్ధాలు అనేటువంటివి తక్కువ ఆడితే, అబద్ధాలు చెప్పకుండా ఉంటే కొంత మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటవి. దీనికి తోడు మాట అనేటువంటిది చాలా పొదుపు చేసుకోండి. మీ గౌరవాన్ని నాశనం చేయవచ్చును ఈ మాటలు. ధన హాని ఉన్నది, డబ్బు ఖర్చు ఉన్నది. అదేవిధంగా ఆరోగ్య నాశనము కనబడుతుంది. ఈ యొక్క ముక్కు రిలేటెడ్ ఇబ్బందులు ఏమైనా రావచ్చును, జాగ్రత్త. దీనికి తోడు కుటుంబంలో కూడా కొన్ని కలతలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నవి. అదేవిధంగా స్థానచలనము, ఇది మాత్రం మస్ట్. దీనికి తోడు మీ అమ్మగారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది, జాగ్రత్త. ప్రమాదాలు, విచారము, బంధు మిత్ర పీడ కావచ్చును, కొంత అనారోగ్య బాధలు కూడా గోచరిస్తూ ఉన్నవి. సో చాలా జాగ్రత్త కుంభరాశి వారు. ఎందుకంటే గడిచిన రోజులు కొంత పర్వాలేదు. ఈ ఆగస్టు నుండి తీవ్రమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది మీకు ఎదురవుతూ ఉన్నది. అంతకుముందు సింహాసనం మీద కూర్చున్నటువంటి మీకు ఎవరో వెనుక నుండి ఇక నువ్వు దిగిపో, ఇక నువ్వు వెళ్ళిపో, ఇక నువ్వు ఇక్కడ ఉండకు, ఇక నీ పని అయిపోయింది అని ఎవరో మనకు వెనుక నుంచి చెబుతూ ఉన్నా మనం మాత్రం పట్టు వీడని లాగా పట్టుబట్టుకొని కూర్చునేటువంటి సందర్భాలు, కానీ పట్టు సడలింపు అనేటువంటిది తప్పట్లేదు. ఎటు చూసినా కూడా గ్రహాలు పూర్తిగా కూడా కుంభం మీదనే దృష్టి పెట్టుకొని ఉన్నవి కనుక చాలా జాగ్రత్త అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక అదేవిధంగా కొంతమేర మరి ప్రేమ కలాపాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో బ్రేకప్స్ జరగవచ్చును. ఇలాంటివి ఇంకా మీ వ్యక్తిగత విషయాలకై తప్పకుండా ఏం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో కింద కనబడేటువంటి నెంబర్ను కన్సల్ట్ అయి తెలుసుకోండి. మనకు మేషం నుండి మీనం వరకు ఇందులో ఏ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులున్నా మన ఆధ్వర్యంలో ప్రతి శనివారము నవగ్రహ హోమము, శని పాశుపతము, అదేవిధంగా రుద్ర హోమాలు జరుగుతూ ఉంటాయి. దీనికి తోడు గురు బలానికి సంబంధించి దత్తాత్రేయ స్వామి యొక్క మూల మంత్ర హోమాలు జరుగుతూ ఉంటాయి. కనుక ఎవరు ఎక్కడున్నా సంకల్పం అనేటువంటిది ఎంతో గొప్పది. కనుక ఇట్లా ఈ కార్యక్రమానికి సంకల్పించుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్ను కాంటాక్ట్ కండి. మీ అడ్రస్కు మా యొక్క ప్రసాదాన్ని మీ పేర్లపై పూజ చేసి వీడియో కాల్లో మీకు దర్శనాన్ని కల్పించి మీ అడ్రస్కు ప్రసాదాన్ని పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆల్ ద బెస్ట్.